నమస్తే అండి. నా పేరు రాధిక. ధనుర్మాసంలో 11వ రోజు 11వ పాశురము మరియు దాని తాత్పర్యము తెలుసుకుందాము. 11వ పాశురంలో ఆండాళ్ తల్లి ఇంకొక గోపికను నిద్రలేపుతోంది. మరి ఎలా నిద్రలేపుతోంది చూద్దాం. కత్తు కరవై కണ്ണంగల్ பலகரந்து செத்தார் திரள் அறியச் சென்று செருச்செய்யும் குத்தம் ஒன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்துத்தோரிமார் எல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீயத்துக்குறகும் பொருள் ఏలోరెంబావాయ్. తాత్పర్యము: ఓ గొల్లబామ, లేగదూడలు కలవియు దూడల వలె ఉన్నవియు అగు ఆవుల మందలను ఎన్నింటినో పాలు పితికేవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చెయ్యగలవారును, ఏ విధమైన దోషము లేనివారును అగు గోపవంశంలో పుట్టినటువంటి ఓ స్వర్ణలత, పుట్టలోని పాము పడగవలే ఉన్న వయ్యారపు నడకలు గలదానా, అడవిలోని నెమలివలే అందమైన కేశపాశంతో ఒప్పుచున్నదానా, నీ చుట్టాలు స్నేహితులు మొదలగు అందరునూ వచ్చి నీ వాకిట్లో నిలుచున్నాము. ఆ నీలమేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామములను కీర్తిస్తూ గానం చేద్దాం. రా, ఇంత చెప్పినా ఉలకక పలకక ఉన్నావేమిటమ్మా? ఓ సంపన్నురాలా, ఏమిటా ముద్దు నిద్ర? నీ నిద్రకు అర్థమేమిటో తెలుపమ్మా అంటూ పాడుతోంది. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాళ్ తిరువడిగలే శరణం.